సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 492వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్మాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికం ఈ రెండింటి మధ్య రాత్రికి పగలకు ఉన్నంత భేదం ఉంది, భూమికి ఆకాశానికి ఉన్నంత భేదం ఉంది. ఈ భేదాన్ని మనం గుర్తించటంలే. ఎంత విచిత్రమైన పరిస్థితి చూసారా? మన ఇంత శాస్త్రజ్ఞానం ఉన్నది, ఇంత పాండిత్యం ఉన్నది, ఇంత చదువుకున్నాము. భగవంతుడు 84 లక్షల మందిలో ఒక్క మనిషికి మాత్రమే బుద్ధిని ప్రసాదించడం జరిగింది. అయినప్పటికీ కూడా చూసారా ఎంత తేడా ఉంది చూసారా? ధార్మికము ఆధ్యాత్మిక చాలా సింపుల్ విషయం అన్నమాట. ధార్మికం అంటే ఒక ధర్మము, ఒక హిందూ ధర్మము, ఇస్లాం ధర్మము అంటే రెండు అర్థాలు ఉంటాయి. ధార్మికము, ధర్మము అంటే ధారణ అని ఒకటి ఉంటుంది. మతం గురించి కూడా ధర్మం అనే పదం వాడతాం. ఇప్పుడు ధార్మికమను భావిస్తూ భగవంతుడు ఒక్కడే అంటున్నాం. అది ఇప్పటికే మనం చర్చించుకున్నాం. అర్థమైందండి? కొంచెం ఆలోచించండి, తీక్షణంగా ఆలోచించండి. భగవంతుడిని పొందాలి, భగవంతుడి మార్గంలో నడవాలి, మంచి జీవితం పొందాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ ఆనందాన్ని పంచాలి, సంబంధాల్లో చాలా దివ్యత ఉండాలి, అదే మధురత ఉండాలి, మన మాటలలో మాధుర్యం ఉండాలి, మన సంకల్పాల్లో శ్రేష్టంగా ఉండాలి, పాజిటివ్ థాట్స్ ఉండాలి, ఇవన్నీ అనుకుంటాం కదా. దానికి మనకి ధార్మికంలో కుదరటం లేదు. ఇప్పటిదాకా మనం కుదరటం లేదు. ఎంతమంది వచ్చి చెప్తున్నారండి మోటివేషనల్ స్పీకర్స్, మంచి ఆలోచన చేయండి, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటే మనసు సూక్ష్మం అండి, మనసు స్థూలం కాదు. మీరు భౌతికంగా 2 కళ్ళు చూపించండి, 2 చెవులు చూపించండి, ముక్కు చూపించండి అని చూపిస్తారు. ఎవరినైనా అడగండి, మీరు మనసు ఎక్కడుంది చూపించండి అంటే కొద్దిగా పడతారు. మనసు సూక్ష్మము, బుద్ధి సూక్ష్మము. సంస్కారాలు మనలో అలా ఫార్మ్ అయిపోతుంటే మనకు తెలియదు, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. మనం ఏదో చేస్తున్నాం, ఉన్నటువంటి ఎన్నో పాడు పనులు చేస్తుంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఈ వలయంలో చిక్కుకున్నాయి. ఇది ఒక ఊబి అంటున్నాడు. ఈ ఊబి నుండి బయటికి రాలేకపోతున్నాం. నేను దేహం అనుకుంటూ కొట్టుమిట్టాడుతున్నాం, ఏదో ఈడుస్తున్నాం. ఎలా ఉన్నారంటే హౌ ఆర్ యూ అంటే ఏం చెప్తాడు? ఏదో పుల్లింగ్ ఆన్ అంటాడు ఇంగ్లీష్లో. పుల్లింగ్ ఆన్ అంటే ఏమిటి? ఏదో లాగుతున్నాను. లాగటం ఏమిటి? మానవ జన్మ దుర్లభం అంటారు ఒక వైపున, మళ్ళీ మానవ జన్మలో నేను లాగుతున్నాను, మోస్తున్నాను ఎందుకంటున్నాడు? భారం ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఆ లాగే శక్తిని మనం గుర్తించాలా. ఏది మనం లాగుతుంది? ఏది? శరీరాన్ని మామూలుగా చనిపోతే 4 మనుషులు మొయ్యాలి. దీన్ని లాగాలంటే 4 మనుషులు కావాలి. కానీ ఒక్క ఆత్మ ఒక్కటే, ఆత్మ ఈ శరీరాన్ని మోస్తోంది. అంటే ఎంత శక్తిశాలి చూడండి ఆత్మకి. కేవలం ఒక చుక్క, ఒక బొట్టు, ఒక జ్యోతి, ఒక నక్షత్రం అంతే, అది శరీరాన్ని మోస్తోంది. అదే శరీరానికి శవానికి ఉన్న తేడా. ఎంతవరకైతే మనం ఈ ఆత్మ జ్ఞానము పొందలేమో గుర్తుపెట్టుకోండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని విషయం గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు మిమ్మల్ని మీరు ఆత్మ అనుభవం చేసుకోలేరో అంతవరకు మీకు మనసు గురించి, బుద్ధి గురించి, సంస్కారాల గురించి మీకు అవగాహన ఉండదు. సంస్కారాలు తనంతట అదే మన చేసిన ప్రతి సంకల్పం, మనం మాట్లాడే ప్రతి మాట, మనము చేసే ప్రతి కర్మ దీని ద్వారా అయిపోతుంటాయి. సంస్కారాలు ఫార్మ్ అయిపోతుంటాయి. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు? ఈ ప్రకృతి 3 గుణాలను తీసుకొస్తుంది అన్నాడు కదా. 14వ అధ్యాయంలోని 5వ శ్లోకంలో ఏం చెప్పాడు? 3 గుణాలు తీసుకొస్తోంది. అర్థమైందండి? అంటే 3 రకాల మనుషులు ఉన్నారు ప్రపంచంలో. సాత్విక, రాజసిక, తామసిక. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహీనం అవ్యయం అన్నాడు. దేహే అంటే దేహము, దేహి అంటే ఆత్మ, ఆత్మ అవ్యయం అన్నాడు. ఏం చేస్తుందంట? ఈ దేహము, ఈ ప్రకృతి ఏం చేస్తుంది? ఈ దేహి దగ్గరతో కనెక్ట్ అయ్యి, అంటే శరీరం మనకు వస్తుంది కదా, పరమాత్మకి లేదు కాబట్టి త్రిగుణాతీతుడు అన్నాం. అదేం చేస్తుంది? బంధించేస్తుంది ఆత్మని బంధించేసి కొల్లబెట్టేస్తుంది. అది ఆత్మ జాంతానే. ఆత్మ, దివ్య గుణాలు, భగవంతుడి స్మృతి ఇవన్నీ అవసరం లేదు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి మనసు బుద్ధి మీద ఆ విధంగా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయి దాన్ని కమాండ్ చేస్తుంది అనమాట. నేను చెప్పినట్టు చేయి, నాకు పలానా తినాలి, పలానాది కావాలి, పలానా
ఇంత డబ్బు సంపాదించుకోవాలి, ఈ విధంగా ఇల్లు కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, భౌతిక సామ్రాజ్యం ఈ సుఖాలను అనుభవం చేయాలి అని చెప్తోంది. దాని ప్రకారం గడిపోతున్నాం. అందుకనే భగవంతుడు వచ్చి ఏదో గొప్ప పనులు చేయడండి, మీకు ఎదురు కూడా సాక్షాత్కారం చేయించేసి ఏదో చేసేస్తాడు, మాయ చేస్తాడు, మిమ్మల్ని అందరినీ స్వర్గాలు పెట్టేస్తాడు. ఎందుకు పెడతాడు? 33 కోట్ల మందే వస్తారని చెప్పాడు కదా గీతలో. కొద్ది మంది మాత్రం అన్నాడు కదా, మాం వేతి తత్వత. చదువుకోండి 7వ అధ్యాయం 3వ శ్లోకం. ప్రతి ఎపిసోడ్లో మనం చర్చించుకుంటున్నాం. ఆ ఒక్కదాన్ని ఎందుకు చెప్పాడు ఇది? మనుష్యాణం సహస్రేషు ఎందుకన్నాడు? వేల కొలది మనుషులలో ఒక్కడు తెలుసుకుంటాడు, ఒక్కడు ప్రయత్నం చేస్తాడు. అట్లా ప్రయత్నం చేసిన అనేకులలో ఒక్కడు మాత్రమే నన్ను తత్వం ఆధారంగా తెలుసుకుంటాడు. అక్కడ తత్వము అన్న పదం 16 శ్లోకాల్లో ఉంటుంది. చాలా శ్లోకాలు తత్వదర్శిన అంటాడు. తత్వాన్ని దర్శించినట్లయితేనే మీకు ఆత్మ పరమాత్మ జ్ఞానము, మనసు బుద్ధి సంస్కారాల జ్ఞానం అర్థమవుతుంది. తత్వము కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణంలో మాత్రమే మీకు లభిస్తుంది, ధార్మికంలో లభించదు. ధార్మికంలో ఇన్ఫర్మేషన్, ఈ జ్ఞానము నాకున్నది, కానీ జ్ఞానాన్ని విజ్ఞానంలోకి ఎలా పరివర్తన చేసుకోవాలి, నాలెడ్జ్ని విజ్డమ్లోకి ఎలా తీసుకొని రావాలి అన్నటువంటి ఆ ఫార్ములాని మనము అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయము. అర్థమైందండి? అప్పుడే మనకి మనశ్శాంతి అనుకుంటే కాదు. మనసు గురించి తెలియదు, ఆత్మ గురించి తెలియదు, సూక్ష్మాన్ని కంప్లీట్గా మనం పక్కకి నెట్టేశాం. సూక్ష్మం అనేది లేనే లేదు. నేను దేహము అనుకుంటున్నాం. చనిపోయే సమయంలో మాత్రం శరీరం విడిచిపెట్టి శరీరాన్ని పడేసిపోతున్నాడు కాబట్టి అక్కడ ఆత్మ అన్న ఒక్క సెకండు ఆత్మ అనుకుంటూ, అమ్మ ఆత్మ అండి, ఎందుకు పడేసిపోయాడు కదా, నేను దేహం అంటే దేహంతో పాటు పోవాలి కదా, పడేసిపోయాడు కాబట్టి పోయింది ఆత్మ కాదు. అంటే ఫలానా మనిషి ఏ పేరైతే చెప్తున్నామో ఫలానా మనిషి వెళ్ళిపోయాడు అంటారు. ఎలా వెళ్ళిపోయాడంటే బాత్రూంలో జారిపడి వెళ్ళిపోయాడు, గుండెపోటు వచ్చి వెళ్ళిపోయాడు, లేకపోతే ఏదో హార్ట్ అటాక్ అంటారు, ఏదో మొత్తానికి ఆసుపత్రి తీసుకుని వెళ్ళి దారిలో పోయాడంటారు. పోయాడేంటి, బాడీ ఉండగానే పోయాడంటారు కదా. అందుకనే సూక్ష్మములోకి వెళ్ళడానికి అవకాశం కల్పించేది మనకు ఆధ్యాత్మికము. ధార్మికములో కేవలం భౌతికము. స్థూలము 2 కళ్ళతో చూసేటువంటి ప్రపంచాన్నే అది ధార్మికంలో చర్చించబడుతుంది. మళ్ళీ కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మళ్ళీ భగవంతుడు ఒక్కడే అంటారు. అనుకుంటే ఏం లాభము? నేను పాపం చేస్తున్నాను తండ్రి, నన్ను పాపాల నుంచి రక్షించు అంట. అన్ని చేస్తున్నాడు భగవంతుడు. మనం పిలిచావు, రా నాయన భగవంతుడా మా జీవితాన్ని ధరించు, మేము పాపాత్మలుగా అయిపోయాము, నాకు భయం వేస్తుంది, తర్వాత జన్మ ఏమవుతుందో తెలియదు, కాబట్టి రా 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 అని కోరేము. మన ఇన్విటేషన్ మేరకే భగవంతుడు వచ్చి మనకి జ్ఞానాన్ని చెప్తుంటే ఏం చేస్తున్నామంటే మేము నమ్మము, మాకు విశ్వాసము లేదు. అంటే భగవంతుడి మాటలతో విశ్వాసం లేదు. భగవంతుడు అంటే ఇష్టమే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడే రావడం జరిగింది. ఇంకో రెండో భగవంతుడు అంటూ లేరు. ఇంకా వేరే భగవంతుడి కోసం వెతుక్కోవడానికి కూడా అవకాశం లేదు. వెతుక్కున్నా అది ఆత్మజ్ఞానము ద్వారానే ఆ భగవంతుడు దొరుకుతాడు. కానీ డైరెక్ట్ గా దేహభ్రాంతిలో మీకు దొరికేవాళ్ళు 33 కోట్ల దేవతలు, అదేవిధంగా ధర్మస్థాపకులు, అదేవిధంగా ఈ విధంగా పీఠాధిపతులు, మహామండలేశ్వరు, సాధువులు, సంతులు, సన్యాసులు, గురువులు, వీళ్ళంతా దొరుకుతారు. అని 2 కళ్ళతో మీరు దేహదారులు, వాళ్ళు దేహదారులు. దేహము ద్వారా సంస్కార పరివర్తన ఆత్మలో ఫార్మ్ అవుతుంది కాబట్టి ఆ సంస్కార పరివర్తన జరగదు. ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరొక విషయాన్ని మీకు తదుపరి అంశంలో మళ్ళీ తీసుకొని వస్తాను. ఇప్పుడు మనం ఏంటంటే గత ఈశావాస్య ఉపనిషత్ మంత్రాలు మనం చదువుకుంటున్నాం. 15, 16 2 కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ 15, 16కు ఉన్నటువంటి తేడాన్ని మనం గమనించాలి. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఉపనిషత్తు కూడా మనకి ఏం చెప్తుంది? భగవంతుడి మార్గంలోకి తీసుకెళ్తుంది. గీత మనకి ఏం చెప్తుంది? భగవంతుడి మార్గంలో తీసుకెళ్తుంది. ఇక్కడ ఈశావాస్య అంటే ఈశ్వరుడు. ఇక్కడ కూడా భగవద్గీతలో 15వ అధ్యాయంలోని 17వ శ్లోకంలో ఈశ్వరుడు, నేను ఈశ్వరుడిని అన్నాడు. ఇప్పుడు అదే మనం ఏం చేస్తున్నాం? భగవద్గీత శ్లోకాల పరంగా ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వర, ఈశ్వర, యోగేశ్వర, మహేశ్వర, ప్రభు, విభు, మాం అంటే నేను అంటే భగవంతుడు ఒక్కడే అని చాలా స్పష్టంగా ఎక్కడైతే ప్రూఫ్ మనకి ఈ విధంగా ఉందో, సాక్ష్యాలు, రుజువులు కావాలండి. ఈ రోజుల్లో మనకి రుజువులు కావాలి కదా. ఆ రుజువుల కోసం అని చెప్పి ఎన్ని శ్లోకాలు ఉంటాయి, అన్ని శ్లోకాలు, అవన్నీ మీకు ప్రతి ఎపిసోడ్కి ఒక శ్లోకాన్ని డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయిపోయింది అనుకోండి, దగ్గర ఒక 50-60 శ్లోకాలు మీ ముందు పెట్టేశాను అనుకోండి, అక్కడ మీకు కొంచెం నిశ్చయం ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది, వీళ్ళు చెప్పింది కరెక్ట్,
మనము ఏదైతే ఆలోచిస్తున్నామో దానికి ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా ఉన్నటువంటిది ఏంటి జ్ఞానం? నేను మనిషిని, నాకు బుద్ధినిచ్చాడు, బుద్ధి ద్వారా విచక్షణ అంటారు. ఏది మంచి ఏది చెడు, ఏది తినాలి అది కాదు, గులాబ్ జామ్ తినాలా రసగుల్లా తిని దాని గురించి కాదు బుద్ధినిచ్చింది, ఏ సినిమా చూడాలి దాని గురించి కాదు బుద్ధినిచ్చింది, అర్థమైందండి? ఏ వస్త్రం వేసుకోవాలి దాని గురించి కాదు బుద్ధినిచ్చింది. భగవంతుడు బుద్ధినిస్తే ఆ భగవంతుడిని పొందడానికే మనము ప్రయత్నం చెయ్యాలి. భగవంతుడి మాటలే శిరోధార్యము. భగవంతుడు ఏమంటున్నాడు? ఈ కాలచక్రంలో ఆఖరి క్షణంలోనే నేను వస్తాను, ఇది దివ్య అలౌకిక అవతరణ అంటూ భగవంతుడు మనకి జ్ఞానాన్ని చెప్తూ ఉన్నాడండి. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 15వ మంత్రం ఏం చెప్పింది, 16వ మంత్రం ఏం చెప్పింది, ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి తేడా ఏమిటి అది చెప్తే కొంచెం ఆ విషయం ఇంకా మన బుద్ధిలో కూర్చుంటుందని ఒక తపన, అంతకంటే ఏమి లేదండి. అలాగ నేను పరిశోధన చేస్తూ 1 గంట 2 గంటలు పని చేస్తుంటే నాకేదో ఒక సంకల్పం వస్తుంది. ఈ విషయాన్ని దృష్టి భగవంతుని కోరుకున్నాడు. ఎవరైతే ఉన్నారో మనుషులు ఉన్నారు కదా, సాత్విక రాజసిక తామసిక, ఆ సాత్విక గుణాలు ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మని కోరుకుంటారనమాట. రజో అండ్ తమో వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, వాళ్ళు కోరుకోరు, వాళ్ళు భౌతిక సామ్రాజ్యంలో మునిగిపోయి ఉంటారు. అర్థమైందని వాళ్ళకి అవసరం లేదు భగవంతుడు. అసలు భగవంతుడే చెప్తున్నాడు కదా, కొద్దిమంది మాత్రమే. అంటే నన్ను కోరుకునే వాళ్ళకి నేను దొరుకుతాను, నా పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, భగవంతుడు ఉన్నాడు. ఇన్ని లక్షల మంది ఈ రోజున భగవంతుని గుర్తించారంటే ఏ ఆధారంగా గుర్తించారు? వాళ్ళు అబద్ధం ఆడుతున్నారా? ఇప్పుడు ఒకరో ఇద్దరో 10 మంది అంటే అబద్ధం ఆడొచ్చు. ఇన్ని లక్షల మంది ఎక్కడెక్కడో 150 దేశాల్లో ఉన్నవాళ్ళు, వివిధ ధర్మాలకి, వివిధ వర్ణాలకి, వివిధ గోత్రాలకి, వివిధ ఆడ మగ అనండి, భాష దేశం అనండి, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు గుర్తించి పరమాత్మని వాళ్ళు అనుభూతి చేసి పరమాత్మ యొక్క ఈ యొక్క సంబంధాన్ని జోడించుకుంటూ సంస్కార పరివర్తన చేసుకుంటున్నారన్న విషయము ఇక్కడ మీకు రుజువులు ఉన్నాయి. మీకు అర్థమైందండి? మీకు మీరు ఏదైతే ఆచరిస్తున్నారో దానికి రుజువు కావాలి, ప్రతి దానికి రుజువు కావాలి. ఇది సైన్స్ అన్నమాట. అంధవిశ్వాసానికి ఏమాత్రము స్కోప్ లేదు. ఇప్పుడు ఈ తేడాన్ని గుర్తించుదాం. ముందు 15వ మంత్రం ఏం చెప్పింది మనకు ఒకసారి గమనించండి. 15వ మంత్రం హిరణ్యేన పాత్ర అన్నాడండి. హిరణ్యేన పాత్ర అంటే ఒక బంగారు పాత్రలో నువ్వు బంధించబడి ఉన్నావు. అందుకని ఏం చేస్తున్నావు? ఆ బంగారు పాత్ర అంటే ఏమిటి? ఈ యొక్క అట్రాక్షన్స్ అన్నమాట, లౌకిక భౌతిక ఆకర్షణలు. మంచి అందంగా ఉన్నాను నేను, నా అంత బ్యూటిఫుల్ ఎవరు లేరు, నా మంచి ఉద్యోగం అండి, నెలకి 20 లక్షలు నా జీతము, నేను పలానా కంపెనీకి CEO, లేకపోతే పలానా పదవిలో నేనున్నాను, నాకు పెద్ద పెద్ద వాళ్ళ యొక్క సాంగత్యం లభించింది, నేను ఏదనుకుంటే అది చేసేయగలను, నాకు ఎన్నో కీర్తి పురస్కారాలు దొరికాయి, నాకు ఎన్నో పేరు ప్రతిష్టలు దొరికాయి, ఎన్నో బిరుదులు దొరికాయి, ప్రపంచంలో నన్ను గౌరవించే వ్యక్తులు ఉన్నారు, అందరూ కూడా నన్ను చాలా గొప్పవాడిగా కీర్తిస్తున్నారు. ఇవన్నీ భగవంతుడు అంటాడు. ఏమంటాడండి? హిరణ్యయేన పాత్రేణ అని ఒక్క పదంతో వదిలేశాడండి. హిరణ్య పాత్రేణ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీనింగ్ చదవగలిగితే, సత్యం అనేది అజ్ఞానం అనే లేదా ప్రాపంచిక వెలుగులంట బంగారు మూత వెనక దాగి ఉన్నది, బంగారు పాత్ర వెనక దాగి ఉన్నది. అర్థమైందండి? బాహ్యమైన మెరుపులకు లోబడకుండా ఆ వెనుక ఉన్న అసలైన దైవత్వాన్ని చూడాలని ఈ మంత్రము కోరుతుంది. ఇది 15వ మంత్రం, ఈశావాస్య మంత్రం 15. ఇప్పుడు 16 ఏం చెప్తుంది? ఒక్క స్టెప్ ముందుకెళ్తోంది. ఏమంటుంది అక్కడ? ఓ సూర్యస్వరూప పరమాత్మ, నీ వెలుగును కప్పి ఉంచిన బాహ్య కిరణాలను తొలగించు. బంగారు ఏదైతే అనుకుంటున్నాము చూసారా, బంగారు పాత్ర, ఈ యొక్క చాలా అట్రాక్టివ్ ప్రపంచం, ఆకర్షణీయ రంగుల ప్రపంచాన్ని చూస్తున్నాను, దాన్ని మోహితులైపోయాను, నేను దాని మీద ఎక్కువ సమయాన్ని జీవితం గడిపేస్తూ ఉన్నాను. ఇప్పుడు అక్కడి నుంచి నన్ను బయటికి తీసుకుంటారా అనే కోరిక జనరేట్ అయింది 16లో. అర్థమైందండి? నీ అత్యంత మంగళకరమైన నిజస్వరూపాన్ని, నీ స్వరూపం ఏమిటి? నువ్వు చెప్తున్నావు, ఇన్ని 100 శ్లోకాలు చెప్పావంటే నువ్వు లేకుండా ఎలా చెప్తావు? నువ్వు లేకుండా ఏదన్నా మాయ చెప్పిందా? ఎవరు చెప్పారు? నువ్వు ఉన్నావు, భగవంతుడే, భగవాన్ వాచ. అర్థమైందండి? నీ అత్యంత మంగళకరమైన నిజస్వరూపాన్ని నేను దర్శించాలి, ఆ పరమ పురుషునితో సంబంధాన్ని జోడించాలనుకుంటున్నాను, ఆత్మానుభవం ద్వారా పరమాత్మతో నేను సంబంధాన్ని జోడించాలనుకుంటున్నాను, దీనిలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించు అంటే ఒక స్టెప్ ముందుకెళ్ళాడు. ఇప్పుడు రెండింటి మధ్య నేను కొన్ని విషయాలు రాసుకున్నానండి, కొంత క్లారిటీ మీకు వస్తుంది అని చెప్పి
ఒక్కసారి ఈ తేడాలని గమనించండి. ఒక్కసారి ఇక్కడ ప్రార్థనా స్వభావం, రెండింటికి మధ్య ప్రార్థనా స్వభావం, చాలా చక్కటి విశ్లేషణ నేను స్టడీ చేశాను, నాకు అర్థమైంది, రాసుకున్నాను. జాగ్రత్త గమనించండి. ప్రార్థనా స్వభావంలో 15వ అధ్యాయం ఏం చెప్పింది? సత్యము కప్పబడి ఉన్నది అని చెప్పింది. బంగారు పాత్ర అన్నాడు కదా, హిరణ్యయేన పాత్రేణ. ఇక్కడ 16వ మంత్రం ఏం చెప్తుంది? కవచము తొలగించమని ప్రార్థన. అది కప్పబడి ఉందని రియలైజేషన్ వచ్చింది. తర్వాత ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను, నేను నిన్ను గుర్తించలేను, ఈ పాత్ర నుండి బయటికి తీసుకుంటురా నన్ను, ఈ పాత్రను తీసేయి, ఈ ఆకర్షణల నుంచి బయట. ఈ ఆకర్షణలు అంతా కూడా భౌతికంగా ఒక్క జన్మకు పరిమితం అండి. మీరు ఎంతైనా చెప్పండి, 1,00,000 కోట్లు ఉన్నాయి, పెద్ద భవంతిలో ఉన్న ప్రపంచం అంతా మీదే, అయినా కూడా మీ తుది శ్వాస విడిచిపెడితే దాని మీద ఒక 0.0001% కంట్రోల్ మీకు లేదు. ఇది యథార్థం, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనకు అర్థమవుతోంది. అందుకని ఇక్కడ కవచం తొలగించమన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమేమో కప్పబడి ఉందన్నాడు. దృష్టి ఏంటి? అడ్డంకి గుర్తింపు. ఈ 15వ అధ్యాయం మనకు అడ్డంకి పెట్టింది. నేను పాత్రలో ఉండిపోయాను, పాత్ర బయటికి రావాలి, పాత్ర అని ఒక రియలైజేషన్ వచ్చింది. ఆ అడ్డంకిని మనం గుర్తించాం. ఇక్కడ ఏమంటున్నాడు? 16లో ఏమంటున్నాడు? దర్శనం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నాకు దర్శనం కావాలి, నన్ను నీ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించే విధంగా నన్ను తీర్చిదిద్దు. తర్వాత 3వ స్థితి 15వ మంత్రంలో స్థితి ఏంటి? జ్ఞానం యొక్క అవగాహన. కొంచెం అర్థమవుతుంది మెల్లిగా, జ్ఞానం యొక్క అవగాహన అర్థమవుతుంది, పరమాత్మని పొందే విధానం. ఇక్కడ స్థితి ఏంటి? 16వ మంత్రం స్థితి ప్రత్యక్ష అనుభవ దశ. అది కోరుకుంటున్నాడు. జ్ఞానం ఏం చెప్తుంది? నువ్వు ఆత్మవి, తండ్రి పరమాత్మ కలయిక రాజయోగం ద్వారా ఈ విధంగా పరమాత్మ గుణాలు శక్తులు నీకు వస్తాయి, సంస్కార పరివర్తన. ఇది జ్ఞానము, ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమంటున్నాడు? విజ్ఞానాన్ని కోరుకుంటున్నాడు, అనుభవాన్ని కోరుకుంటున్నాడు. తర్వాత సాధకుని స్థాయి అంట. సాధకుని స్థాయి 15వ మంత్రం ఏం చెప్తుంది? అక్కడ ఏం చేస్తున్నాడంట? అన్వేషణ చేస్తున్నాడు. అన్వేషణ. ఇక్కడ ఏంటంట? సిద్ధ సాధకుడు. ఇక్కడ కొంచెం క్లారిటీ వచ్చింది. ఇంకా మనకి 2 మంత్రాలు ఉన్నాయి చూసారా, 17, 18. ఈ 2 మంత్రాలు కూడా చెప్పుకుంటే అప్పుడు 18 మంత్రాలను కూడా నేను విశ్లేషణ చేస్తానండి. ఒక్కొక్క మంత్రం సూక్ష్మంగా ఒక ఎపిసోడ్లో, ఒక అరగంట సమయంలో 18 ఎపిసోడ్స్లో కూడా ఏమేమి ఉంది, అప్పుడు మీకు అర్థమవుతుంది. అమ్మో, ఇన్ని విషయాలు ఉన్నాయా భగవద్గీతలో ఉన్న విషయాలు అన్ని ఉపనిషత్తుల్లో ఉన్నాయా? అప్పుడు మీకు సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత అన్న విషయం మీకు అర్థమైందండి. దాని కొరకు అనమాట ఈ యొక్క తపన. తర్వాత ఆధ్యాత్మిక దశ ఏమిటి? ఆధ్యాత్మిక దశ ఏంటంటే జ్ఞానము ప్రారంభము. 15వ మంత్రం. 16వ మంత్రం మనకేం చెప్తుందంటే సాక్షాత్కార సమీపం అన్నాడు. అంటే మెల్లిగా దగ్గరకు వస్తున్నాం, పరమాత్మని ప్రాప్తి చేసుకోవడానికి ఆ భక్తుడు మెల్లిగా దగ్గరకు వస్తున్నాడు. అలా ఆత్మ అనేటువంటి ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటున్నాడు. దేహము అనేటువంటి దైహిక ఆకర్షణలు బంగారు పాత్ర నుండి బయటకు వస్తున్నాడు. క్లారిటీ వస్తోంది. ఇప్పుడు భగవంతుణ్ణి కాస్త అథారిటీతో అడుగుతున్నాడు అనమాట. తర్వాత ఇది విషయం అనమాట. ఇప్పుడు 15 మంత్రము 16 మంత్రంలో మరికొన్ని తేడా ఏంటంటే, 15 మంత్రం మనకి ఏం చెప్పింది? సత్యము కప్పబడి ఉంది, హిరణ్యయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం అన్నాడు. సత్యస్వరూపం బంగారు పాత్రలో కప్పబడి ఉంది. ఇక్కడ ముఖ్యమైన అవగాహన సాధకుడు గ్రహించాడు. ఏం గ్రహించాడు? దేహదారులు భగవంతుడు కాదు అని గ్రహించాడు. అర్థమైంది? అది మనం గ్రహించాలి. 15 మంత్రం ఏం చెప్తుంది? దేహదారులు భగవంతుడు కాదు. 33 కోట్ల దేవీ దేవతలు మనకి భలే వాళ్ళు, గొప్పవాళ్లే, మనకి ఈ యొక్క జన్మకి కావాల్సినటువంటి కోరికలను తీరుస్తారు, భలే, కానీ భగవంతుడు అనకూడదు. అర్థమైందండి? అదేవిధంగా గురువులు అంటారు, మానవ గురువులు, భగవంతుడు కాదు. అదేవిధంగా అవతారాలు, ఇవన్నీ భలే, దాని యొక్క పర్పస్ ఉంది. అర్థం? ఇప్పుడు ఈ విధంగా మనుషులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు వీళ్ళంతా లేకుండా ఉంటే ప్రజలంతా ఏమైపోతారండి? కొద్ది మంది మాత్రం పరమాత్మ తెలుసుకుంటారు, మిగతా వాళ్ళంతా అల్లకల్లలు అయిపోరు. అందుకని ఎవరి పాత్ర వాళ్ళది. కానీ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వాళ్ళు భగవంతుడు కాదు. భగవంతుడిని పొందాలి అనే కోరిక మీకు కానీ ఉన్నట్లయితే మీరు గుర్తించవలసింది ఏంటి? పరమాత్మ దేహదారులు భగవంతుడు కాదు. వాళ్ళు భలే గురువులు కానివ్వండి, అవతారాలు కానివ్వండి, దేవీ దేవతలు కానివ్వండి. ఇక్కడ ఈ ముఖ్యమైన విషయాన్ని మనకి చెప్తున్నాడు అనమాట. సాధకుడు ఏం గ్రహించాడు? దేవతలు పరమాత్మ కాదు, ప్రకృతి పరమాత్మ కాదు, అదేవిధంగా ప్రకాశము కూడా పరమ సత్యము కాదు. ప్రకాశం అంటే ఏదో జ్యోతి కనబడింది అంటారు జరుగుతుందో, అది కూడా కాదు. అర్థమైందండి? అంటే అడ్డంకి ఎక్కడ ఉందో తెలిసింది, అడ్డంకి ఎక్కడ ఉందో కనిపెట్టేశాడు. 15 మంత్రంకి వచ్చేటప్పటికి ఆ ఉపాసకుడు కనిపెట్టేశాడు. ఇది జ్ఞానోదయం అంటాడు. ఇది మనకేంటంటే ఇదే విషయాన్ని 12, 13లో కూడా ఈ మంత్రాలన్నీ సీక్వెన్స్ గా వస్తాయి. అక్కడ విద్య, అవిద్య, సంభవము, అసంభవము,
ఈ సంభూతి అసంభూతి ఇవన్నీ చర్చించుకున్నాం చూసారా, 12, 13, 14 వీటిలో వస్తాయి. ఈ క్లారిటీకి కొనసాగింపు అనమాట. తప్పు ఆరాధనలను విడిచిన దశ. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ గా, అందుకని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తప్పుడు ఇది ఖచ్చితంగా ఈ రూటు ద్వారా ఆత్మ సంస్కరించబడదు, పరమాత్మని గుర్తించలేము, పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వానికి మనకు అర్హత దొరకదు అన్న రియలైజేషన్ వచ్చింది. ఎక్కడ 15లో ఏమంటున్నాడు, 16లో ఏమంటున్నాడు, ఇప్పుడు దర్శనము కావాలి, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్. అర్థమైందండి. ఇక్కడ సాధకుడు ఇంకో అడుగు ముందుకెళ్తాడు. అతడు ఇక చెప్పడము కాదు, ప్రార్థిస్తున్నాడు. అందుకని ఏం చెప్పాడు, 5 పేర్లు పెడతాడు ఇక్కడ. ఏమండి, అక్కడే పుష్ణేన కర్షే యమ సూర్య ప్రాజపత్య అంటాడు చూసారా, వ్యూహ రశ్మీన్ అంటాడు. అని 5 పేర్లతో భగవంతుడిని ఆ విధంగా ఏమంటాడు, పూషన్ అంటాడు, ఏ కర్ష మనం చెప్పుకున్నాం, యమ సూర్య ప్రాజపత్య అని ఆ విధంగా తెలుసుకున్నాడు, కప్పి ఉన్నది అని తెలుసుకున్నాడు. ఇప్పుడు దానిని తొలగించు, ఏదైతే ఆ కవచం ఏదైతే ఉందో ఆ కవచాన్ని తొలగించు నాయన, నేను రెడీగా ఉన్నాను నిన్ను రియలైజ్ చేసుకోవడానికి అంటున్నాడు. మళ్ళీ ఇంకొక కీలక తేడా అని రాసుకున్నాను ఇక్కడ. సమస్యని గుర్తించాము, సత్యము ఉన్నది కానీ కప్పబడి ఉన్నది. ఇది 15 మంత్రం. సత్యం ఉంది, మనం అనుకున్న సత్యం కాదు, మనం అసత్యంలో ఉన్నాం. అసతోమా సద్గమయ అంటే అందుకని దానికి సమాధానమే ఇదన్నమాట. అర్థమైందండి. మంత్రం 16 ఏం చెప్తుంది, ప్రత్యక్ష యోగి ప్రార్థన అన్నాడు. అక్కడ యోగి అనే పదం వాడాడు. అంటే యోగి అంటే ఏంటి, ఆత్మచింతన చేయడం మొదలుపెట్టాడు. ఆత్మ యొక్క అభ్యాసం, నేను అభ్యాసం చేయడం మొదలుపెట్టాడు. కవచము తొలగి సత్యము దర్శించాలి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఒక దేవాలయాన్ని ఊహించుకోండి, ఒక మందిరాన్ని ఊహించుకోండి అంటున్నాడు. అక్కడ మంత్రము 15 స్థితి ఏమిటంటారంట, దేవుడు తెర వెనక ఉన్నాడు, జ్ఞానము వచ్చింది నాకు, దేవుడు ఇక్కడ విగ్రహంలో లేడు, దీని వెనకాల ఈ యొక్క విగ్రహానికి ఏ విధంగా మూలం, ఆ విగ్రహాన్ని దైవీ సంస్కారాలతో కూడుకున్న ఒక దేవతా విగ్రహం ఎందుకు ఏర్పడింది, అటువంటి దైవీ సంస్కారాలను ఇచ్చినటువంటి పరమాత్మ వేరు, ఈ దాగి ఉన్నాడు అందులో అని చెప్పి జ్ఞానం వచ్చింది. 16లో ఏమంటారంట, తెర తీసేయండి, నాకు దర్శనము కావాలి, నాకు అంటే అనుభవం చేసే దశకి చేరుకున్నాడు. అంటే మెల్లిగా చూసారు, ఇంకా 2 మంత్రాల్లో నాకు కూడా తెలియదు, ఇంకా నేను కూడా స్టడీ చేయలేదు. ఈ 2 మంత్రాల్లో ఇంకా అద్భుతమైన క్లారిటీ మనకు వస్తుంది. అందుకని ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక గొప్ప భేదం ఏంటంటే, 15వ మంత్రము సాధకుడు మాయను గుర్తించాడు, ప్రకృతిని దేవతలను అధిగమించాడు, నిరాకార పరమాత్మ అవగాహన పొందాడు, అది జ్ఞానం యొక్క స్థితి అన్నాడు. మంత్రం 16 ఏం చెప్తుందంట, సాధకుడు ఇక్కడ సాధన చేయడానికి అభ్యాస యోగ యుక్తైన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింది, అభ్యాసం చేయడానికి రెడీగా తయారయ్యాడనమాట. అదాన్ని 8వ అధ్యాయంలోని 8వ శ్లోకం. అది సాధకుడు ఆత్మ చైతన్యములో స్థిరమయ్యాడు, జ్ఞాన సూర్యుడితో యోగము కోరుతున్నాడు, రాజయోగ అనుభవ స్థితి, ఇది సోల్ కాన్షియస్ రిమెంబరెన్స్ గాడ్ రియలైజేషన్ స్టేట్ అన్నాడు. అర్థమైంది, మెల్లిగా అక్కడ చేరుకుంటున్నాడు. అత్యంత సూక్ష్మ రహస్యం మంత్రం 15లో సత్యం గురించి మాట్లాడుతున్నాడు, 16లో ఏమంటున్నాడు, పరమాత్మతో మాట్లాడుతున్నాడు. పరమాత్మతో క్లారిటీ వచ్చింది కదా, భగవంతుడా నువ్వు దర్శనం చూపించు, నాకు నీ దర్శనం కావాలి అనే పట్టుదలతో ఉన్నాడు అక్కడ 16లో. 15లో ఏంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది, భగవంతుడు ఈ దేవతలు కాదు, ఈ స్వరూపం కాదు, దేహదారులు కాదు, ప్రకృతి కాదు, అవతారాలు కాదు అని అక్కడ జ్ఞానం అర్థమైంది. ఇక్కడ పరమాత్మతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము సంబంధంలోకి వెళ్ళిపోయింది. జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ కదా, నాలెడ్జ్ ఏమైపోయింది, రియలైజేషన్లోకి వెళ్ళిపోయింది. ఒక వాక్యములో తేడా ఏంటంటే, 15వ మంత్రము సత్యము కప్పబడి ఉందని తెలుసుకోవడము, 16వ మంత్రము ఆ కవచము తొలగి పరమాత్మ దర్శనము పొందాలని ప్రత్యక్ష యోగి యొక్క ప్రార్థన. ఇది 16వ మంత్రం. చూడు ఎంత స్పష్టంగా ఉందో. ఎందుకు మంత్రం 15లో సత్యం అన్నాడు కానీ 16లో సూర్యాన్ని సంబోధించాడు, ఇక్కడ సత్యం అన్నాడు, అక్కడ సూర్య అన్నాడు. సత్యం అంటే కూడా భగవంతుడే, భగవంతుడు ఒక్కడే పరమసత్యం అంటున్నాం కదా. భగవంతుడు జ్ఞాన సూర్యుడు. ఏ విధంగా ఒక్క సూర్యుడు ఇదా ప్రకాశయత్యేక, గీతలో ఒక శ్లోకం ఉంది, ఏ విధంగా ఒక్క సూర్యుడు విశ్వానికి వెలుగునిస్తాడు, అదే విధంగా ఒక్క భగవంతుడు మాత్రమే జ్ఞానం అనేటువంటి వెలుగుని మనలో ప్రసరింపచేసి మన అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అందుకనే ఉన్నాడు, సూర్యాన్ని సంబోధించాడు. అది మొత్తం ఈశావాస్య ఉపనిషత్తు హృదయం అంట. అర్థమైందండి, ఈశావాస్య ఉపనిషత్తు హృదయం అంట. సో మంత్రం 15, 16 అంతర్గత పరిణామం ఏంటంటే, హిరణ్మయేన పాత్రేణ అంటే సత్యస్యాపి హితం ముఖం అన్నాడు. ఇక్కడ ముఖ్య పదము సత్యము అంటే ట్రూత్. సాధకుడు ఇంకా తాత్విక దశలోనే ఉన్నాడు.
ఇంకా ప్రయత్నం చేసే దశలోనే ఉన్నాడు, ఇంకా కోరుకునే దశకి రాలేదు. అతడు చెబుతున్నాడు, ఒక పరమ సత్యం ఉంది, అది కప్పబడి ఉన్నది, నేను దాన్ని తెలుసుకోవాలి. ఇది తత్వ విచారం. గాడ్ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ ఎ ప్రిన్సిపల్. ఆ యొక్క సూత్రాన్ని గమనిస్తున్నాడు. భగవంతుడిని తెలుసుకునే సూత్రం ఇది. దేవీ దేవతలు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, అంటే భౌతిక దేహదారులు ఎవరు కాదు. మంత్రం 16 ఏం చెప్తుందంట? ఇప్పుడు సంబోధన మారింది. ఏమన్నాడు ఇక్కడ? పూషన్ ఏకర్షే యమ సూర్య ప్రాజపత్య. 5 పేర్లు పెట్టాడు, మనం చర్చించుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు కూడా ఇక్కడ నేను రాసుకున్నాను దాని గురించి. ఇక్కడ పరమాత్మను నేరుగా పిలుస్తున్నాడు. ఇది ఇక తత్వచర్చ కాదు, ఇది జీవ సంబంధము. గాడ్ ఈజ్ నో లాంగర్ ఎన్ ఐడియా, హీ బికమ్స్ ఎ లివింగ్ రియాలిటీ. ఇంగ్లీష్ లో ఇచ్చిన పదాలు అలాగే రాసుకున్నాను నేను. అసలు భేదము 15వ మంత్రము సత్యం గురించి మాట్లాడటము, తత్వజ్ఞానము, దూర అవగాహన, ఫిలాసఫీ. మంత్రం 16 పరమాత్మతో మాట్లాడడం, అక్కడ సత్యంతో మాట్లాడటం, పరమాత్మతో మాట్లాడటము, యోగ అనుభవము, ప్రత్యక్ష సంబంధము, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఆధ్యాత్మిక మార్పు. మొదటి ఇక్కడ ఎన్ని విషయాలు రాసుకున్నా? 2 విషయాలు చెప్తున్నాను. జ్ఞాన దశ. మంత్రం 15 ఏం చెప్తుంది? జ్ఞాన దశలో సాధకుడు దేవుడు నిరాకారుడు అని తెలుసుకున్నాడు. ప్రకృతి దేవతలు పరమాత్మ కాదని గ్రహించాడు. సత్యము కప్పబడి ఉందని గుర్తించాడు. అర్థమైందండి? ఏంటంటే 3 విషయాలు. సాధకుడు ఏం గుర్తించాడు? దేవుడు నిరాకారుడు అని తెలుసుకున్నాడు. ప్రకృతి దేవతలు పరమాత్మ కాదని గ్రహించాడు. సత్యము కప్పబడి ఉందని గుర్తించాడు. అంటే బుద్ధి జాగృతి అయ్యింది, బుద్ధి నేత్రం కొంచెం ఓపెన్ అవుతుంది అనమాట. రెండవది యోగ దశ. ఇది ఏంటంటే అక్కడ జ్ఞానదశ అన్నాడు, ఇక్కడ యోగ దశ అన్నాడు. అందుకని జ్ఞానము యోగం అంటాడు గీతలో. 16 అధ్యాయులు ఏమంటాడు? అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి అంటాడు. జ్ఞానము యోగం 2. ముందు జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్, యోగం అంటే హౌ టు కన్వర్ట్ ద ఇన్ఫర్మేషన్ టు ఎక్స్పీరియన్స్. అదనమాట. ఇక్కడ యోగ దశ 16 మంత్రము. అతడు దేవునితో సంభాషిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, సంబంధాన్ని అనుభవిస్తున్నాడు. అది హృదయ యోగము అంటున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు గీతలో సమాంతర ఉదాహరణ ఒకటి చెప్తున్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు? సమాంతర ఉదాహరణ ఏమీ లేదండి. 7వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం, 3వ శ్లోకం. కొద్ది మంది మాత్రం తత్వము ఆధారంగా నన్ను గుర్తిస్తారు. అదే శ్లోకం ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఉపనిషత్తు యొక్క గొప్ప సూత్రం ఏంటంటే, ఏం చెప్తున్నాయంటే జ్ఞానము సరిపోదు, సంబంధము జోడించాలి, అనుభవము కావాలి. జ్ఞానం ఉంటే ఇంట్లో భగవంతుడు ఉన్నాడంటే జ్ఞానం ఉంది, కానీ భగవంతుడు ఉన్నాడంటే ఆయన నామ రూప దేశకాల కూడా ఇవన్నీ కావాలి. ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలాగ పరమాత్మ నుంచి గుణాలు శక్తులు తీసుకోవాలి, ఎలాగ నా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలి. ట్రూత్ నుంచి ఎక్కడికి రావాలి? మనము ప్రెజెన్స్లోకి రావాలి, అనుభవంలోకి మనం రావాలి. అందుకనే ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇది రాజయోగం యొక్క ప్రయాణం. గీతలో రాజయోగం అదే చెప్పాడు కదా. రాజయోగం అంటే జ్ఞానము, యోగం. అర్థమైందంటే జ్ఞానం అంటే నేను ఆత్మని, ఆత్మ తండ్రి పరమాత్మ. శరీరానికి తల్లి తండ్రి ఉంటారు, ఆత్మకి తల్లి తండ్రి ఉంటారు, పరమాత్మకి కనెక్షన్. అర్థమైందండి? ఇది ఒక ప్రయాణం అన్నాడు. 15 మంత్రం ఏం చెప్తుంది? నేను ఆత్మను, పరమాత్మ నిరాకారుడు. 16 మంత్రం ఏం చెప్తుంది? ఓ జ్ఞాన సూర్యుడా, నీ కిరణాలను తొలగించు. ఏదైతే వెలుగని అనుకుంటున్నాను దాన్ని తొలగించి అసలైనటువంటి ఈ యొక్క జ్ఞాన ప్రకాశాన్ని నాలో ప్రవహింపచేయి, నిన్ను అనుభవం చెయ్యాలి యోగము ద్వారా. ఇది సోల్ కాన్షియస్ రిమెంబరెన్స్ యొక్క ఉపనిషత్తు రూపం అన్నాడు. అత్యంత సూక్ష్మ రహస్యము. మంత్రం 15లో సత్యాన్ని వెతుకుతున్నాడు, మంత్రం 16లో సత్యము స్వయముగా పరమాత్మగా ప్రత్యక్షమవుతుంది. అక్కడ సత్యము వెతుకుతున్నాడు, ఇక్కడ సత్యమే పరమాత్మ, పరమాత్మనే సత్యము అని చెప్పి అది తెలుసుకున్నాడు. అబ్సల్యూట్ ట్రూత్ బికమ్స్ లివింగ్ గాడ్ ఎక్స్పీరియన్స్. ఒక్క వాక్యములో మంత్రం 15లో పరమత సత్యాన్ని తత్వముగా గ్రహించిన సాధకుడు 16వ మంత్రములో అదే సత్యాన్ని జ్ఞానసూర్యుడైన పరమాత్మగా ప్రత్యక్షంగా సంబోధించి యోగ అనుభవంలో ప్రవేశిస్తాడు. ఎంత తేడా ఉంది! సత్యము ఇక్కడ రియలైజేషన్, అక్కడ ట్రూత్, ఇక్కడ ఎక్స్పీరియన్స్. అక్కడ మామూలుగా కొంత అవగాహన వచ్చింది, ఆత్మ ద్వారానే పరమాత్మను గుర్తించాలని చెప్పి. ఇక్కడ ఆ తెర ఏదైతే ఉందో, ఆ దైహిక తెరలు ఏవైతే తొలగించునైనా నీవు స్పష్టంగా అనుభవం చేసే స్థితిలోకి రా. అందుకని ఇక్కడ 16లో 5 పేర్లు పెట్టాడు. మనం చెప్పుకున్నాం కదా. పూషన్, ఏకర్షే, యమ, సూర్య, ప్రాజపత్య వరుసగా వచ్చాయి. ఈశావాసి ఉపనిషత్తు యొక్క గుప్త యోగ శాస్త్రం. ఇప్పుడు మనం ఈశావాసి ఉపనిషత్ మంత్రములోని అత్యంత గూఢమైన భాగం అన్నమాట. ఇది అత్యంత గూఢమైన భాగాన్ని వద్దకు వచ్చాము అంటున్నాడు. సాధారణంగా చాలా మంది ఈ మంత్రాన్ని చదువుతారు, కానీ ఎందుకు పరమాత్మకు వరుసగా 5 సంబోధనలు ఉన్నాయి అన్న విషయాన్ని, ఇది అదృచ్ఛికం కాదు, ఇది యోగి చైతన్యము క్రమముగా పరమాత్మ వైపు ఎదగడము. అందుకనే ఇవన్నీ మనం చదువుకున్నాం. పూషను, ఏకర్షి, యమ, సూర్య, ప్రాజపత్య మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఆఖరిగా కొంచెం ముగించే ముందు ఒక్క నిమిషంలో ఉపనిషత్తు సందర్భంలో సృష్టి చక్రానికి మూల కారణమైన పరమాత్మ ఏమంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో ప్రజాపిత బ్రహ్మ ద్వారా జ్ఞాన యజ్ఞ స్థాపకుడు.
ఇక్కడ సాధకుడు గ్రహిస్తాడు, నా ఆధ్యాత్మిక జన్మ కూడా ఆయన ద్వారానే. అర్థమైందండి? గాడ్ ఈజ్ స్పిరిచువల్ ఫాదర్. అర్థమైంది? 5 సంబోధనల యొక్క యోగక్రమం అన్నాడు. ఇవి యాదృచ్ఛికంగా రావండి. ఇది ఆత్మయోగ ప్రయాణము. దశ ఏంటి? పరమాత్మ అనుభవము. పూషన్ అంటే నన్ను పోషిస్తున్నాడు. ఏకర్షే అంటే నన్ను చూస్తున్నాడు. యమ అంటే నన్ను నియంత్రిస్తున్నాడు. సూర్య అంటే నన్ను జ్ఞానముతో వెలిగిస్తున్నాడు. ప్రాజాపత్య అంటే నా ఆధ్యాత్మిక తండ్రి. అత్యంత లోతైన ఉపనిషత్తు రహస్యము. మంత్రం 15లో సత్యం వెతుకుతున్నాడు. మంత్రం 16లో పరమాత్మతో సంబంధం స్థిరపడుతుంది. ఇక్కడ భక్తి జ్ఞాన యోగము 3 ఒకటవుతాయి. ఆఖరి మహావాక్యం అండి, ఇది రాజయోగ అనుభవ పథము. పరమాత్మ పోషకుడు, సాక్షి, కర్మ నియంత్రకుడు, జ్ఞాన సూర్యుడు, ఆధ్యాత్మిక తండ్రి. అర్థమైందండి? అందుకనే గీతలో ఈ మంత్రముల చివరికి ఏమంటాడు? యో అసావసౌ పురుష సో అహమస్మి అంటాడు. ఆత్మ తన అసలు దివ్య గుర్తింపును పొందుతుంది. ఒక వాక్యములో 16లోని మంత్రము 16వ మంత్రములోని 5 సంబోధనలు ఏవైతే ఉన్నాయో చూసారా, పరమాత్మను తెలుసుకోవడం కాదు, పరమాత్మను అనుభవించే యోగి అంతర్గత పరిణామాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడితో మరి ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకంతో ఆ యొక్క శ్లోకం యొక్క లోతైన తత్వాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.